ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 10 నెలల క్రితం వరకు సాఫీగా సాగిన పొలిటికల్ లైఫ్ పార్టీ మారగానే అంతా మారిపోయింది. ఉన్నట్టుండి ఆయన సైలెంట్ అయిపోయారు. ఇంత వాడి వేడి రాజకీయాలు సాగుతున్న రాష్ట్రంలో అసలు పొలిటికల్ స్క్రీన్ మీదే కనిపించకుండా పోయారు ఆయన. కొత్తగా చేరిన పార్టీ అధికారంలో ఉన్న సొంత జిల్లాలో నాయకులతో ఉన్న విభేదాలు ఆయనకు పెద్ద సమస్యగా మారాయని టాక్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం వెనుకున్న కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్లో కూడా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. దాదాపు 10 నెలల క్రితం వరకు ఆయన పొలిటికల్ లైఫ్ సాఫీగానే ఉన్నట్టు అనిపించిన ఏడాది క్రితం వైసీపీని వీడి జనసేనలో చేరడంతో కథ మొత్తం మారిపోయింది. పార్టీ మారిన తర్వాత నుంచి పొలిటికల్ స్క్రీన్ మీద ఆయన పెద్దగా కనిపించకుండా పోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో ఉన్న పాత విభేదాలు బాలినేనికి పెద్ద సమస్యగా మారాయని, బాలినేని జనసేనలో చేరిన జిల్లాలో మాత్రం ప్రతిపక్ష నేతగానే కొనసాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటు జనసేన కానీ అటు టీడీపీ అధిష్టానం కానీ బాలినేనితో సమన్వయం చేసేందుకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ కాలేక తన వర్గాన్ని సముదాయించుకోలేక సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్లు చెప్పుకుంటున్నారు. 1999లో తొలిసారి ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలినేని కాంగ్రెస్ పార్టీ తరఫున 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. వైఎస్ఆర్ క్యాబినెట్లో ఆ తర్వాత వైసీపీ తరఫున గెలిచి 2019 జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. క్రమంగా రకరకాల కారణాలతో వైసీపీ అధినేతతో గ్యాప్ పెరిగి 2024 ఎన్నికల తర్వాత జనసేన వైపు నడవగా, అదే సమయంలో బాలినేని చేరికపై లోకల్ టీడీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన తమ మిత్రపక్షంలో చేరినా సరే ఎప్పటికీ తమకు ప్రత్యర్థేనని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రకటించారు. మరోవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో పాటు మరో నేత కంది రవిశంకర్ వంటి వాళ్లను జనార్దన్ తన వెంట ఉంచుకోగలిగారు. దీంతో కేవలం వైసీపీ నుంచి బాలినేనితో పాటు జనసేనకు వెళ్లిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆయన వెంట ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన సమన్వయం కీలకంగా ఉండటంతో బాలినేని కొన్నాళ్లు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ సూచించారట. అందుకే ఆయన ప్రస్తుతం సైలెంట్గా ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. జనసేనలో చేరే సమయంలో బాలినేని ఎలాంటి డిమాండ్స్ చేయకపోయినా పవన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు కొన్ని కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారన్న ప్రచారం కూడా ఒక దశలో జోరుగా జరిగింది. అలాగే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా జనసేన నుంచి లీకులు వచ్చాయి. కానీ ఇవేమీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అసలు జనసేనలో బాలినేని పాత్ర ఏంటి? పవన్ ఆయనను రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటారనే విషయంలో కూడా స్పష్టత లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు కారణంగా భవిష్యత్తులో ఒకవేళ బాలినేని పోటీకి దూరం కావాల్సి వస్తే ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆయన శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతుందట. ఒక మాజీ మంత్రి పాత్రపైనే ఇప్పటి వరకు జనసేనలో ఓ స్పష్టత రాకపోవడంతో ఆయన వెంట నడిచేందుకు పలువురు జిల్లా కీలక నేతలు తటపటాయిస్తున్నట్టు సమాచారం. అటు బాలినేని కూడా తన పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో ఉండి తన వాళ్ళని గట్టిగా రమ్మని పిలవలేక మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేనలో చేరాక కేవలం 1-2 సందర్భాల్లో మాత్రమే ఒంగోలు వచ్చిన బాలినేని రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఈ సైలెన్స్ ముందు దేనికి దారితీస్తుందో అనే చర్చ ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతోంది. అసలు బాలినేని జనసేనలో కొనసాగుతారా లేదా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బాలినేని రాజకీయ భవితవ్యం ఏంటి? ఏ టర్న్ తీసుకుంటుంది? ఏపీ పాలిటిక్స్లో ఆయన అడుగులు ఎటువైపు అన్నది చూడాలి.